మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలా చీకటిలో ప్రయాణం చెయ్యాలట. అటువంటప్పుడు ఒక కుక్క కూడా తరుముతూ ఉంటుందట. ఆ కుక్కనే కాలభైరవుడు అని అంటారు. అలా తరుముతూ ఉంటే మనం యమద్వారం దగ్గరికి వెళతాం. యమద్వారం ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుందా అంటే అలా ఉండదు. అది నిప్పులు కక్కుతూ ఉంటుందట. అటువంటి నిప్పులు కక్కుతూ ఉన్న ద్వారం లోపల నుంచి వెళ్ళాలి అంటే జీవుడు భయపడిపోతాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఈ ఋషులు మునులు ఈశ్వరుణ్ణి ప్రాధేయపడుతున్నారట. అటువంటి సమయంలో ఈ జీవుడు భయపడిపోతే ఎలా? భగవంతుడా నువ్వే ఉండాలి, నువ్వే ఆదుకోవాలి అంటే ఈశ్వరుడు ఖచ్చితంగా నేను మీ పక్కనే ఉంటాను అని అన్నారట. అయితే ఈశ్వరుడు ఒక ఉపాయం కూడా చెప్తాడు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అన్నది ఏర్పాటు చేసి ఆ తోరణం ఆ ద్వారం లోపల నుంచి ఎవరైతే వెళతారో వాళ్ళకి మళ్ళీ యమద్వారం చూసే అంటే అవకాశము ఉండదు అనేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చారట. అందుకే ఆలయాలలో 2 కర్రలు నిలువుగా అటు ఇటు కట్టి మధ్యలో అడ్డంగా ఒక కర్ర కట్టి దానికి గడ్డి అన్నది చుట్టి నెయ్యి పోసి అలాగే నూనె పోసి మంట పెడతారు. ఆ మంట కింద భాగం అంటే అది ద్వారంగా ఏర్పాటు చేస్తారు. దాన్ని యమద్వారంగా భావించుకోవాలన్నమాట. అలా ఆ ద్వారం లోపల ఈశ్వరుడు పార్వతి పల్లకిలో వాళ్ళు అలా 3 సార్లు ద్వారం లోపలికి వెళ్లి బయటికి వస్తారు. ఆ పల్లకితో పాటు భక్తులందరూ కూడా వెళ్లి వస్తూ ఉంటారు. ఇలా చేసినట్లయితే యమద్వారం చూసే అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు. అయినా జీవుడు అన్నవాడు పాపాలు చేస్తూనే ఉంటాడు. మనం ఎన్ని పాపాలు చేస్తామో మనకి గుర్తు ఉండదు. మరి ఒకవేళ అలా మనం యమలోకానికి వెళ్ళవలసి వచ్చినా ఇప్పుడు ప్రయాణం ఈశ్వరుడితో చేస్తున్నాం కాబట్టి ఈ జ్వాలా తోరణంలో అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మన పక్కనే ఈశ్వరుడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు. ఈ జీవుడికి ఎటువంటి భయం కూడా ఉండదట. అందుకే ఈ జ్వాలా తోరణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇక ఆ తోరణం అన్నది వెలిగిన తర్వాత ఆ మంట అన్నది ఆరిపోయిన తర్వాత మిగిలిపోయిన గడ్డి ఏదైతే ఉందో దాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని గడ్డివాములో ఉంచుతారు, పశువులకి అవి ఇస్తారు. అలాగే ద్వారానికి అమాత్రంగా గడ్డి తీసి కడతారు. ఎందుకంటే భూత ప్రేతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరిదాపుల్లోకి రావు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా భావిస్తారు. కాబట్టి ఆ రకంగా అది ద్వారం దగ్గర పెట్టినప్పుడు ఎటువంటి ఇబ్బంది మనకి ఎప్పుడు కలగదు, ఎటువంటి దోషాలు కూడా మనల్ని అంటవు అని చెప్తారు.